హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలక్షన్ కమిషన్ పదే చెప్తూనే ఉంది మనకి ఈవీఎంస్ అనేవి ట్యాంపర్ చేయడం ఎవరి వల్ల కాదు, అవి ట్యాంపర్ ప్రూఫ్ అనేసి. మహారాష్ట్ర ఎన్నికలు చూసుకుంటే దానిపైన చాలా రచ్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేది 5 గంటల తర్వాత ఎక్కువ పోలైనాయి అనేసి తెలుస్తుంది. అదే కాదు, ఈవీఎంస్ లో కూడా బ్యాటరీ అనేది 98%, 99% ఇలా హెవీగా ఉండటం జరిగింది. దానికి రీజన్ ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. ఇలా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికలే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే కాదు, అన్నిటిపైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. అందులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ టీము చాలా సీరియస్ అయిపోయి దీనిపైన దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ మాత్రం లేదు, అలా ఉద్యమం చేయొద్దు, మేమైతే మీకు ప్రూఫ్స్ అన్ని ఇస్తాము అంటూ మాట్లాడటం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళి కంప్లైంట్ చేసినా, ఎన్ని విధాలుగా ఈసీని అడుగుదామని చూసినా కూడా ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు దాని గురించి మాట్లాడటం కూడా జరగలేదు. వాళ్ళు చెప్పడం ఒకటే, ట్యాంపర్ ప్రూఫ్ హ్యాక్ చేయలేము అని చెప్తూనే ఉన్నారు. కానీ బయట నుంచి టెక్నాలజీ తెలిసినటువంటి చాలా మంది ఈవీఎంస్ ట్యాంపర్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు. ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా ఈజీ, అది పెద్ద ఎలక్ట్రానిక్ డివైస్ అంతే, దాని ఫ్రీక్వెన్సీని బట్టి ఎవరైనా ట్యాంపర్ చేయొచ్చు, దీంట్లో చెప్పడానికి ఏముంది అంటూ ఎలాన్ మస్క్ ఒక టెక్ దిగ్గజం కూడా మాట్లాడటం జరిగింది. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ అసలు ఎవడు మాట్లాడినా ఈవీఎంస్ గురించి, ఎవడు దానిపైన కామెంట్ చేసినా కూడా, ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా దాని గురించి మాట్లాడటం అనేది జరగలేదు. అదేంటో నాకు అర్థం కాదు. రెస్పాన్స్ అనేది అసలు ఉండదు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈవీఎంస్ ఇలా అయినాయి అనేసి కేసు పెట్టి మరి ఆ ఈవీఎంస్ కి 45,000 70,000 కట్టి దాన్ని మళ్ళీ నాకు రీకౌంటింగ్ కావాలి అని పెడితే వాళ్ళు ఏమన్నారంటే 45 రోజుల నుంచి 60 రోజులు ఉంచవలసిన డేటాని 20 రోజుల్లోనే క్లియర్ చేసేసారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ హెడ్ చెప్పాడనేసి ఆ డేటా మొత్తం తీసేసాము, 20 రోజుల్లో తీసేయాలని మాకు నోటీసులు వచ్చినాయి కాబట్టి పంపించేసాము. ఆయన చెప్పింది ఏంటి, నాకు ఏం జరిగిందో మళ్ళీ దాన్ని రీకౌంట్ చేయాలి అని ఆయన పెడితే వివిప్యాట్స్ ఈవీఎం లో వచ్చినటువంటి ఓట్లు ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్పండి అంటే ఎలక్షన్ కమిషన్ అక్కడ కూడా దొంగ చూపులు చూసుకుంటూ అది అయిపోయింది, అది దాని వల్ల కాదు, కావాలంటే మళ్ళీ మీకు మాక్ ఎలక్షన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తాం, మీరు దాన్ని చూసుకోవచ్చు అంటూ ఒక దొంగదారులు తీసుకెళ్ళడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈవీఎం ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ట్యాంపర్ చెయ్యొచ్చు అంటూ చాలా ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ చాలా ఓవర్ ఓటింగ్ జరిగేసి ఇప్పుడు 5 లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయి మహారాష్ట్ర ఎన్నికల్లో అని చెప్తున్నారు. అలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 40 లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయి. అవన్నీ చూసుకుంటూ పోతే ఎలక్షన్ రోజు కంప్లీట్ అయ్యేలోపు 75% పోలింగ్ అయిందని చెప్తే నెక్స్ట్ కౌంటింగ్ అప్పటికి వచ్చేసరికి 85% కన్నా ఎక్కువ ఓట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది? మ్యానిపులేషన్ లేకుండా వివిపి ప్యాడ్లు ఈవీఎం లో ఉన్నటువంటి కౌంటింగ్ ఎన్ని ఓట్లు పడ్డాయో వచ్చినటువంటి స్లిప్పులు కౌంటింగ్ మాత్రం ఇప్పటి వరకు కరెక్ట్ గా ఎప్పుడు చేయలేదు. దాని రీజన్ ఏంటో తెలియదు. మొన్న బీజేపీ పార్టీ గెలిచిందని ఒక చోట ప్రకటించేశారు, బీజేపీ గెలిచింది అంటే మళ్ళీ రికౌంటింగ్ వెళ్తే కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఇలా చాలా మ్యానిపులేషన్స్ ఎలక్షన్స్ లో జరుగుతూ ఉన్నాయి. దీనికి గతంలో కూడా చాలా మంది ప్రూఫ్లతో బయటకు వచ్చేసారు, మాట్లాడటం జరిగింది. ఇప్పుడైతే సయ్యద్ సాజూస్ అనే ఒక అతను అయితే క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. ఒక టీవీ ఛానల్, ప్రముఖ టీవీ ఛానల్, నేషనల్ ఛానల్ అతనితో వీడియో కాల్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. సయ్యద్ సాజూస్ అనే వ్యక్తి ఈవీఎంస్ ఎలా ట్యాంపర్ చేస్తాడు, ఈవీఎంస్ ని ఎంత ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎంస్ అనేవి 2G ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఆ 2G ఫ్రీక్వెన్సీ ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇండియాలో ఎక్కడా లేదు. సో వన్స్ తనకు గనక ఎలక్షన్ ఎక్కడ జరిగింది, ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాటిని ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు, అదే విధంగా క్యాండిడేట్ యొక్క ఐడి, వాళ్ళకి ప్రత్యేకంగా ఒక నెంబర్ ఉంటది, అది కనుక నాకు ఇచ్చినట్లయితే నేను దాంట్లో వాటి ఫ్రీక్వెన్సీని మానిటర్ చేస్తూ ఆ ఈవీఎం లో ఆఫ్ అయి ఉన్నా ఆన్ అయి ఉన్నాయి, నో మ్యాటర్ వాట్, నేను వాటిని ఈజీగా హ్యాక్ చేస్తాను. దానికి కావాల్సింది నాకు ఫీల్డ్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యక్తి కావాలి. సో నాకు 63 మంది నాకు ఆల్రెడీ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనల్ అయింది కాబట్టి 63 మందికి సంబంధించిన డీటెయిల్స్ అవి గనక క్లియర్ గా నాకు వస్తే నేను ఈవీఎంస్ హ్యాక్ చేసి ఈజీగా మొత్తం ఓటింగ్ సిస్టమ్ మొత్తం మార్చేస్తాను, ఎవరికి ఫేవర్ గా కావాలో వాళ్ళకి ఫేవర్ గా నేను ఓట్స్ అనేవి మేనేజ్ చేయగలుగుతాను అని చెప్తూ తను చెప్పడం జరిగింది. అసలు దీని
దీనికి కారణం ఎలా చేస్తారు, ఎంత తీసుకుంటారంటే ఇప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి డీల్ ప్రకారం చూసుకున్నట్లయితే 10 రోజుల క్రితం జరిగింది డిస్కషన్ అంతా. ఇప్పుడు మీ దగ్గర తీసుకురావడానికి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ హెడ్ ఉన్నారో, చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను మహారాష్ట్ర ఎలక్షన్స్ పైన ఆయన చేసిన కామెంట్స్, సయ్యద్ సజు చేసిన కామెంట్స్ పైన కేసు పెట్టాడు అనమాట. అందుకోసం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి మాట్లాడటం జరుగుతుంది. సో అతను చెప్పింది ఏంటంటే 52 నుంచి 53 లక్షలు అనేవి నాకు దీనికి పేమెంట్ జరుగుతూ ఉందనేసి తను చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఎక్కడైతే ఓట్లు 350, 400 ఉన్నాయి, అక్కడ కూడా 670, 700 పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిపైన కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. అసలు ఎలా ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ అనేది నేనే మొగోడు, నేనే తోపుదారు, నేనే అన్ని, నేను చెప్పింది జరగాలి అన్న విధంగా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేయడం అనేది చాలా చాలా శోచనీయం. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు, సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అధికారులుగా వాళ్ళకే ఉంది. కానీ ఎవడడిగినా సమాధానం చెప్పని ఏంది బొక్క అనే సిచ్యువేషన్ లోనే ఎలక్షన్ కమిషన్ ఉండటం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు హడావుడిగా వెళ్ళి కేసు పెడతాం జరిగిందంటే అతను డైరెక్ట్ గా లైవ్ లో వీడియో కాల్ మాట్లాడుతూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు ఓవరాల్ గా ఇండియా మొత్తంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దీనిపైన మాట్లాడటం జరిగింది. ఈవీఎంలు గ్యారంటీ హ్యాక్ చేస్తున్నారు, ఈవీఎంస్ వద్దు, బ్యాలెట్ బాక్స్ ముద్దు అంటూ చెప్పడం జరిగింది. అంతేకాదు కేఏ పాల్ కూడా కేసు వేయటం జరిగింది. కానీ సుప్రీంకోర్టు సింపుల్ గా తూచని కొట్టేసింది ఆ కేసుని. ఎందుకంటే మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్ట్, వేరే వాళ్ళు గెలిస్తేమో ఈవీఎంలు ట్యాంపర్ అయినట్ట అంటూ లాజిక్ తీసుకొచ్చి మరి కొట్టేయటం జరిగింది. ఇండియాలో కోర్ట్స్ అన్ని కూడా చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉన్నాయి. వారి ఆలోచనల విధానాన్ని బట్టి ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళని కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు సుప్రీం కోర్ట్ అండ్ ఆల్ కోర్ట్స్ అబౌట్ దిస్ ఈవీఎం మిషన్స్. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి సయ్యద్ సాజు పైన కేసు పెడతాం జరిగింది. ఇలా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు ఈవీఎంస్ అనేది ట్యాంపర్ ప్రూఫ్, వాటిపైన ట్యాంపర్ చేస్తానని రాంగ్ ప్రోపగండా స్ప్రెడ్ చేస్తున్నాడు, దీనివల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉంది అంటూ తను కేసు పెడతాం జరిగింది. కానీ ఇక్కడ వాస్తవానికైతే సయ్యద్ సాజు లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్న టైంలో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో తను వర్క్ చేశానని, తను ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో అక్కడే ఉన్నాననేసి, ఈ విషయాన్ని బీజేపీ గవర్నమెంట్ ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు, అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ఒప్పుకోదు. ఎందుకంటే నేను ఇప్పుడు బయటకు వచ్చేసి వాస్తవాలు నేను బయటకు పెడుతున్నాను కాబట్టి వాళ్ళు ఎవరు నేను అక్కడ వర్క్ చేశారన్న విషయాన్ని క్లారిటీగా ఎవరికి చెప్పరు. బట్ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది చాలా ఈజీ, 2G ఫ్రీక్వెన్సీ ఈవీఎంస్ లో ఉంటది. ఎవరైతే నాకు ఫీల్డ్ లో ఒక 60-70 మంది కావాలి, ఎంతమంది ఈవీఎంస్ అయితే హ్యాక్ చేయాలో, ఎవరికి ఫేవర్ గా హ్యాక్ చేయాలో ఆ పర్సన్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అతనికి ఇచ్చినటువంటి పర్సనల్ ఐడి నెంబర్, అదే విధంగా పార్టీ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కి అవి తీసుకెళ్తున్నారు, ఎక్కడ అవి ప్లేస్ చేస్తున్నారో తెలిస్తే నా పర్సన్ వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉన్న మొబైల్ తీసుకుని వెళ్ళి ఆ ఏరియాలో గనక తను ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ఈవీఎంస్ తో అనుసంధానం చేసి దాన్ని నేను హ్యాక్ చేసి కంటిన్యూస్ గా దాన్ని మానిటరింగ్ లో పెట్టుకొని ఎప్పటికప్పుడు దాన్ని మ్యానిపులేట్ చేస్తూ వెళ్ళిపోతాను, ఇది చాలా ఈజీ థింగ్ అంటూ తను లైవ్ లో ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చినటువంటి లైవ్ లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాన్ని ఇద్దరు సీనియర్ రిపోర్టర్స్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి సయ్యద్ సాజు చెప్పింది, ఎలాన్ మాస్క్ చెప్పింది అన్ని పక్కన పెడితే వివి ప్యాడ్స్ లో ఎందుకు ఎలక్షన్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంత నత్తనడకం జరుగుతుంది, ఎక్కడైతే తప్పులు జరిగినాయో వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు, దీని వెనక ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, ఎంతవరకు అది సమంజసం అనే విషయాలు మనం చాలా చాలా ఆలోచించాలి. ఒకవేళ మహారాష్ట్రలో అయితే రోడ్ల మీదకి వచ్చారు ప్రజలు, మేము ఏ ఓటు వేసిన సో పర్సన్ కి మీరు ఎలా గెలిచారంటూ రోడ్డు మీదకి వచ్చినా కూడా పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే నెల 3వ తారీఖు ఈవీఎంస్ పైన దేశవ్యాప్తంగా ఎక్కడైతే పోరాటం చేద్దామని అందరూ ఒక తాటి మీదకి వస్తున్నారు, అప్పుడు ఈసీకి వణుకు పుట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే మేము ప్రతివత్తలము, మాకు అటువంటి ఏం తెలియవు, కావాలంటే మీ అనుమానాలు నివృత్తి చేస్తాం, దయచేసి మీరు రండి అంటూ రాహుల్ గాంధీ గారు అండ్ టీమ్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళి అసలు ఈవీఎంస్ లో జరుగుతున్న ఫ్రాడ్స్ గురించి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుమానాలు ఏంటి, అవి ఇప్పుడు ఎలా ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేస్తుందా అన్న విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఎంత ఉంది. అంతేకాదు చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ కూడా క్లియర్ గా చెప్పాడు, అసలు ఈవీఎంస్ అనేవి ట్యాంపరింగ్ చేయడం హైలీ ఇంపాసిబుల్, అవి ట్యాంపర్ ప్రూఫ్ అనేసి. చూద్దాం రాబోయే రోజుల్లో ఎవడు ఎన్ని విధాల ఈవీఎం ట్యాంపర్స్ ని
ప్రూఫ్ చేసుకుంటూ వెళ్తారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వ్యక్తి ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చని గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఒక ఈవీఎం దొంగతనం చేసి తీసుకెళ్లి దాన్ని టెంపర్ చేసి దాని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి అనేసి నవ్వుతూ చెప్పడం జరిగింది. తద్వారా తనని అరెస్ట్ చేసి జైల్లో పెడతాం కూడా జరిగింది. మళ్ళీ బయటకు వచ్చినా కూడా ఈ స్టాండ్ ఆన్ హిస్ వర్డ్, నేను ఈవీఎంస్ ని ట్యాంపర్ చేస్తా, ఇది చాలా ఈజీ అనేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కడైతే ఈవీఎంస్ గురించి మనం మాట్లాడి పెడుతున్నామో ఆ వీడియోస్ అన్నిటికి కూడా ఒక $1 వచ్చేసి దాన్ని బ్లాక్ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అసలు దీని అంతటి కారణం ఏంటి? ఇప్పుడు ప్రజల దగ్గరికి న్యూస్ చేరాలంటే ఈవీఎంస్ పైన మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పాలి. దానికి ఈవీఎంస్ అనే వర్డ్ వాడాలి. దానికి కింద పెద్ద నోటిఫికేషన్ వస్తుంది. ఈవీఎంస్ అనేవి సో కాల్డ్ అసలు చాలా పవిత్రమైనవి అనేసి దాన్ని చాలా వీడియోస్ ని ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన వీడియోస్ ని ఈవీఎంస్ ని మా గురించి మాట్లాడితే తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఒక నియంత్రిత ధోరణిలో ప్రభుత్వము అంటే ఎలక్షన్ కమిషన్ ఆడుతున్న పెద్ద నాటకం అయి కూడా ఉండొచ్చు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈవీఎంస్ అనేది కంప్లీట్ బ్యాన్ అయితే తప్పించి ఎలక్షన్స్ అనేవి పారదర్శకంగా జరగవనేది మాత్రం వాస్తవం. దీనిపైన మీరేమంటారు? దగాబడ్డ ఓటర్లు ఏమంటారు? మోసపోయిన రాజకీయ నాయకులు ఏమంటారు? అసలు ఇంత ఘోరాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సో కాల్డ్ ఎలక్షన్ కమిషన్ కానీ అధికార పార్టీ వాళ్ళకి ఏమంటారు అని వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్.